తలపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ తెలుగులో జననాయకుడిగా రిలీజ్ అవుతుంది. ఈ 9th ఇదే రోజు రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. జననాయకన్కి ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో ఈ మొత్తం కూడా వాళ్ళ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారంట. అయితే దీనికి కారణం లేకపోలేదు, ఎందుకంటే భగవంత్ కేసరికి రీమేకే ఈ సినిమా. ఇప్పటికే కూడా మన తెలుగు ఆడియన్స్ భగవంత్ కేసరి చూసేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదు. ఇప్పుడు కూడా అసలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కాకపోతే వచ్చిన ట్రైలర్ వీటన్నిటిని బట్టి కూడా ఇది భగవంత్ కేసరి రీమేక్ అని చెప్పి కూడా తెలిసిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయాన్ని వెల్లడించకూడదు అని చెప్పి కూడా వాళ్ళ మధ్య ఒక డీల్ ఉంది, అందుకని ఈ విషయాన్ని చెప్పలేదు. ఇక ఇప్పుడు కనుక చూసుకుంటే మన తెలుగు ఆడియన్స్ వరుసగా కూడా మనకి పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి ఈ సంక్రాంతికి. అలాంటప్పుడు ఆల్రెడీ చూసిన సినిమా కన్నా కానీ కొత్త సినిమాలు చూద్దామని చెప్పి కూడా వాళ్ళ టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దళపతి చివరి సినిమా అన్న సెంటిమెంట్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో వర్కౌట్ కాలేదు. మరి తమిళ ఆడియన్స్లో అయినా వర్కౌట్ అయిద్దా లేదా అని చూడాలి. ఎందుకంటే భగవంత్ కేసరి రీమేక్ అని తెలిసిన తర్వాత తమిళ ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీలోకి వెళ్ళిపోయి భగవంత్ కేసరి బాలకృష్ణ మూవీ ఏదైతే ఉందో అది తమిళ వర్షన్లో కూడా అవైలబుల్లో ఉండటంతో కూడా వెళ్ళి అందరూ కూడా ఆ మూవీని చూసేశారు. మరి దళపతి విజయ్ చివరి మూవీ అన్న సెంటిమెంటు తమిళ ఆడియన్స్లో వర్కౌట్ అవుతుందా, మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా రావా, ఏమవుతుంది, గాడ్ ఫాదర్ పరిస్థితే అక్కడ జననాయకన్కి ఎదురవుతుందా ఏంటి అనేది చూడాలి.